ఉండాలి. మొహం కడుక్కోవాలి, కాలు గడి పేస్ట్ తోడుకోవడం కాదు. ఈ నోరుని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. సామెతల గ్రంథంలో చెప్తాడు, తన నోరుని తను కాచుకోలేని వాడు తను కాపాడుకోలేని వాడు. ఊరకనే తన నోటుతో విచ్చిక మాట్లాడిన వాడు నాశనం తెచ్చుకుంటాడు. ఎంత భయంకరం ఉంటుంది తెలుసండి సామెతల గ్రంథం. హల్లెలూయా, ఎంత భయంకరం ఉంటుంది తెలుసు. విశ్వాసులే మన పని ఏంటంటే ఖచ్చితంగా నూతన ఆత్మల కొరకు, నూతన కుటుంబాల కొరకు, ఇప్పుడు ఉన్నట్టు సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు, ప్రతి కుటుంబం సంఘములో నాటబడినట్లుగా, సంఘములో స్థిరపరచబడినట్లుగా, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య కొరకు ప్రార్థన చేసే బాధ్యత సంఘానిదే. ఇది నాది, దేవుడు నాకు అప్పగించిన పని నువ్వు నమ్మి ప్రార్థన చేస్తే, నువ్వు నమ్మి ఆ పనిని భుజస్కంధం మీద వేసుకుంటే, నువ్వు నమ్మి తన రాజ్య భారాన్ని భుజస్కంధాల మీద వేసుకుంటే ఆ పని నీకు ఇస్తాడు. హల్లెలూయా, ఆ పని నీకు ఇస్తాడు. ఆ పని వల్ల నువ్వు జ్ఞానవంతురాలు అవుతావు. ఆ పని వల్ల ధనురాలని స్త్రీగా మార్చబడతావు. ఆ పని వల్ల ఎస్తేరుకు కలిగిన దయ దేవుడు నీ మీద చూపుతాడు. దిబోరకు కలిగిన రోషముతో అనేక ఆత్మల భావం నీకు అప్పగిస్తాడు. దేవుడు ఈ లోకంలో చెడ్డవాటికి నిన్ను దూరంగా ఉంచుతాడు. చెడి సంబంధమైన దుష్టత్వానికి దూరంగా ఉంచుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నీలో ఉంటాడు. దేవుడు ఆయనకి ఇష్టమైతే నీలో నుంచి ప్రవచనాన్ని ఎత్తుతాడు. హల్లెలూయా, ఆయనకి ఇష్టమైతే అన్య భాషను నీలో నుంచి మాట్లాడతాడు. ఆయనకి ఇష్టమైతే బుద్ధి కలిగిన వాక్యాన్ని ఇతరులతో నీలో నుంచి మాట్లాడతాడు. ఆయనకి ఇష్టమైతే జ్ఞాన వాక్యాన్ని నువ్వు ప్రకటించడానికి సామర్థ్యం ఇస్తాడు. ఆయనకి ఇష్టమైతే నువ్వు ప్రార్థన చేస్తే ఇతరులకు స్వస్థత వస్తుంది. ఆయనకి ఇష్టమైతే నువ్వు మరణించిన వారిని కూడా నీ ప్రార్థనలు తిరిగి బ్రతికింపజేసే సామర్థ్యత, అధికారం వరము కూడా దేవునికి ఇస్తాడు. దేవుడు వాడుకుంటున్నాడంటే నీ జీవితము ధన్యమైపోయిందని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనం ఏం సంపాదించామా, ఏం తీసుకెళ్ళామా, మనం ఎలా బ్రతకామా, ఇవన్నీ దేవుడు ఇచ్చాడు. సేవ వినాలి, నాకు వచ్చాడు. సేవ సావు, సేవ సావు. ఈ బలిపేట మీదకి వస్తే నువ్వు సావడానికే రావాలి. ఆయన పని చేయడానికి వస్తే నువ్వు సావడానికే రావాలి. నేను సుఖముగా ఉండే నిమిత్తమైతే ఈ సేవ దగ్గరకు, ఈ బలిపీఠం దగ్గర నువ్వు రావక్కర్లే. హల్లెలూయా, దేవుడిని కొంత ఆశ ఇచ్చేశాడు. ఇచ్చిన దాన్ని దేవుడు తిరిగి తీసుకోడు. ఈ భూమి మీద నీకు నచ్చినట్టుగా తిరగదు. అందుకని ప్రసంగి రాసిన గ్రంథంలో 12:9 మనం చూస్తే, యవన కాలమందో తినము, తాగము, సుఖించము, నిద్రించము, నీ ఇష్టం, నువ్వు ఎలా ఉన్నా చెయ్యి. కానీ ఒక సమయం చూసారా, ఒక దినమందు చూసావా, ఆ దినాన్న నువ్వు తప్పకుండా తీర్పులోకి వస్తావు. హల్లెలూయా, నీ వయసు ఉన్నప్పుడు, నీ బలం ఉన్నప్పుడు, నీ శక్తి ఉన్నప్పుడు, నీ యవ్వనం ఉన్నప్పుడు ఎన్ని మార్లు నేను హెచ్చరించలేదు, ఎన్ని మార్లు నీకు నేను బోధించలేదు, ఎన్ని మార్లు ప్రేమతో నేను ఎత్తుకోలేదు, ఎన్ని మార్లు నీకు అవకాశాలు ఇవ్వలేదు, ఎన్ని మార్లు నీకు సమయం ఇవ్వలేదు. సమయం సద్వినియోగం అయిపోతుంది. సమయం కోల్పోవద్దు నా ప్రియ సహోదరి, నా కుమారుడా. ఇదిగో మిక్కుల అనుకూలమైన దినం, మిక్కుల ఇప్పుడే రక్షణ దినం రాని ఎన్నిసార్లు నా చేతులు చెప్పాలని చెప్తే ఆ రోజు నా మాట వినకుంది. ఈరోజు నువ్వు మంచం మీద ఉంది, నేను సేవ చేసేస్తానంటే మంచం మీద ఉన్నాడు సేవ చేస్తాడా? ఎవడు చేస్తాడా? వీడు లెగడానికి ఓపిక లేదు, లెగటానికి ఓపిక లేదు, నన్ను బతికిస్తూ సేవ చేస్తాను. పాత చర్చి దగ్గర, మొదటి చర్చి దగ్గర అలా క్రైస్తవులు కాదు, ఎప్పుడు అల్లర్లే. ఆ పిల్లలు, ఆ ఫ్యామిలీలో అంత అల్లర్లే. ఆయన ఒకసారి హఠాత్తుగా ఆయనకి ఏదో ప్రాబ్లం వచ్చి మంచం పెట్టేశారు. అంతా కలిపి 15 రోజులు కూడా ఆరాధన, ఆదివారం ఆరాధన అయిపోయింది. ఎవరో చెప్పారు అయ్యగారు, మా నాన్నగారు లెగిసి నడిచేసి తిరిగెత్తున్న అందరం దేవుడి మందిరం. ఇది జరిగే పనులేనా? జరిగే పనులేనా? సరే, వాళ్ళు కొన్నది మనం తప్పు పట్టడానికి వీల్లేదు కదా. ప్రార్థించేద్దాం తల్లి, దైవ చిత్తం పట్టండి.
ప్రార్థన చేసాం, వచ్చావు, దీపం మారిపోతున్నట్టు కనిపించింది. నేను నమ్ముతానే నమ్మండి, లేకపోతే మానేయండి. కానీ నాకు కలిగిన ఆ దర్శనం దీపము మిలుకు 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 అని కనపడుతుంది. దీపం కనపడుతుంది, ప్రమిదలో దీపం కనపడుతుంది, వెలుగు వెలుగు కనపడుతుంది. నాకు అర్థమైంది ఆయనకి పిలుపు తగ్గింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బయటకు వచ్చి అయ్యగారు మీరు ప్రార్థన చేశారు ఏంటి అమ్మ 2-3 రోజులు ఒకవేళ ఉంటే అది మీరు ఏదో అనుకోవచ్చు, ఇదే కరెక్ట్గా చెప్పి మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా ఇదే జరుగుతుంది. ఆయన 2వ రోజు చనిపోయారు. దేవుని స్తోత్రం. మరి ప్రార్థన చేస్తే మరి కుటుంబానికి ఏమైంది? నేను చెప్పిన మాట ఏంటంటే బలమైన ఒక వ్యాధం, ఒక రోగం, ఒక జబ్బు వచ్చే వరకు యేసుప్రభు మీకు గుర్తురాలి. మనకని కాదు, ఎవరికైనా సరే వచ్చిన తర్వాత ఇప్పుడు యేసుప్రభు బ్రతికించేస్తే యేసుప్రభు దేవుడు అవుతాడా? మనం చేసే మీకు అర్థమైన చెప్పు. దావీదు, నేను ముగించేస్తాను. దావీదు ఆయన పని గొర్రెలు దాచుకుంటాడు, అంతేనా? చాలాసార్లు విన్నారు కదా. దావీదు ఏం చేసేవాడు చెప్పండి, నేను ముగించాను. సేవకు కోసం వచ్చేవాళ్ళు దావీదు గొర్రెలు కాసేవాడు, అవునా? గొర్రెలు కాసేవాడు. ఎక్కడో ఒక అడవిలో, ఒక అరణ్యంలో, లేదా ఏదో ఒక మెట్ట ప్రాంతం, తెలియని ప్రాంతం. దావీదు తండ్రి నాకు ఒక కుమారుడు ఉన్న సంగతి తండ్రి మర్చిపోయాడు. దేవుని స్తోత్రం. నాకు కుమారుడు ఉన్న సంగతి కన్న తండ్రి మర్చిపోయాడు. అలాగే నాకు ఒక తమ్ముడు ఉన్నాడు సంగతి అన్నదమ్ములు మర్చిపోయాడు. మరి దేవుడు మర్చిపోయాడా? మర్చిపోవాలి. మర్చిపోక దావీదుని పిలిచి, యెషయా కుమారులో ఒకడు ఉన్నాడు, వాడు చెట్టు చివరి వాడు, ఆయన పేరు దావీదు, ఆయన తీసుకొచ్చి సమయాలు నువ్వు అభిషేకించు అని చెప్తాడు. అభిషేకిస్తాను. ఇశ్రాయేలు ప్రజల మీద మొట్టమొదటి రాజు సౌలు అవిధేయత కలిగి దేవునికి విరోధమైన కార్యాలు చేసి వ్యతిరేకంగా జీవిస్తూ సౌలు చేసిన ప్రతి విరోధమైన కార్యాలు బట్టి దేవుడు సౌలుని రాజుగా తొలగించి దావీదుని రాజుగా అభిషేకించమని సమయంలో చెప్తాడు. ఇక్కడ ఒక గొప్ప మాట ఏంటంటే సౌలు దిగిపోవడం సమయానికి ఇష్టం లేదు. మీకు అర్థమైందండి? సౌలు అభిషేకించమంది దేవుడే, సమయాలు అభిషేకించాడు. ఆయన పర్వాలేదు అనుకున్నాడు. 9వ అధ్యాయం 6వ వచనం మీరు చదివితే మీకు అర్థమవుతుంది. సౌలు గాద్బా తప్పిపోయింది, కీసు కుమారుడు. కీసు తన తండ్రి, సౌలు గారి తండ్రి. గాద్బా తప్పిపోయింది అంటే ఇప్పుడు ఒక దైవజనుడు ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన పేరు సమూయేలు ప్రవక్త. అక్కడికి వెళ్తే ఆ గాద్బా ఎక్కడ ఉందో చెప్తాడనేసి వాళ్ళు అక్కడికి వెళ్తారు. 9వ అధ్యాయం 6-11 వచనం మీరు చదవండి, చాలా బాగుంటుంది. 9వ అధ్యాయం మొదటి సమయం. దేవుడికి స్తోత్రం. వెళ్ళినప్పుడు సమూయేలు ఇతను బాగుంటాడు, ఇశ్రాయేలు రాజు, కానీ సమూయేలు మనసులో అనుకుంటాడు. దేవుడు అంటాడు అతను అభిషేకించాడు. తన ప్రవర్తన బాగలేక సమూయేలుని తొలగించి గొర్రెలు దాచుకుంటున్నాడు. దావిని తీసుకొని రాజు అయినా దీన్ని అభిషేకిస్తాడు, ఆయన రాజు అయిపోతాడు. అని సౌలు మాత్రము దావీదుని రాజుగా అంగీకరించాడు. ఆ అధికారము, ఆ సింహాసనం దిగడైంది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత దావీదుని గొర్రెలు దాచుకుంటున్నాడు. దావీదుని తీసుకొచ్చి దేవుని సింహాసనం ఇతను పెడితే రాజుగా తన పరిపాలన లేదు, తన యొక్క రాజ్యం తను చేస్తున్న ప్రతిదీ కూడా దేవునికి అనుకూలంగా ఉంది. దేవుని చిత్తం చేసేవాడిగా ఉన్నాడు. దేవునికి ఇష్టంగా కొనసాగు. నీ జీవితం ఇలాగ కొనసాగితే పర్వాలేదు. హల్లెలూయా. రక్షణ పొందాడు, దేవుడు పిలిచాడు, అభిషేకించాడు. తన చిత్తం అంతా జరిగించుకుంటూ వస్తున్న దావీదు ఒకేసారి పడ్డాడు. దేవుని స్తోత్రం. అన్స్పట్టుగా చూడడం వేరు ఒక స్త్రీని, కానీ 10 సార్లు పట్టి చూడడము మీకు అర్థమైంది నేను చెప్పే మాట. ఒక స్త్రీని
ఒక పురుషుని కానీ అన్స్పెక్టెడ్గా చూడడం వేరు, కానీ కావాలని చూడడం, నీకు అదే చెప్తాను, పదే పచ్చాలు కావాలని చూడడం అది పాపం. దేవుని స్తోత్రం. మనం అనుకోకుండా చూసినప్పుడు ప్రభా నేను కావాలని చూడలేదు, నన్ను క్షమించు, అలాంటి మరల నా కంటి కనపడకుండా నన్ను నా కన్నులకు నీ పరిశుద్ధ వాక్యం కలిగింపు చేసి నా నేత్రం తెలిసి నన్ను కడిగి ప్రభా నేను క్షమాపణ అని పట్టి పట్టి చూస్తే క్షమాపణ అనేదే దానికి శిక్ష ఉంది. దావీదు అదే చేశాడు, దావీదు కావాలనే చేశాడు. ఆ రోజు దావీదు బ్రతుకు సచ్చిన కుక్క, పరుగులే. దావీదు ఎంత భక్తుడైనా, గొప్ప రాజైనా, గొప్ప దైవజనైనా, గొప్ప ప్రవక్త అయినా, ఒక గొప్ప ఉన్నతమైన చక్రవర్తి అయినా దేవుడు విడిచిపెట్టలేదు దావీదుని. అభిషేకం పొందాలని కూడా దావీదుని విడిచిపెట్టలేదు. ఈ స్థలంలో ఉన్నట్టు నీవు, దేవుని పిలుపు మీద ఏర్పాటు చేయబడినట్టు నీవు, దేవుని రక్షణ ఇచ్చి దేవుడు నీ చేతిలో దేవుని పని పెట్టినట్టు నీ జీవితంలో కూడా ఆయనకి ఎదిరించి ఏదైనా కావాలని చేస్తే దావీదు కంటే మనం గొప్పవారము. అర్థమవుతుందా? దావీదు కంటే గొప్పవారం కాదండి. కానీ దావీదు దేవుడు దీవించే వరకు, తిరిగి క్షమించి తన అప్పుడు చేర్చుకున్నంత వరకు దేవుని పాదాలు ఇస్తాడు. దేవుడు క్షమించి కూడా దావీదు తన రాజ్యంలో మరలా తిరిగి తన సింహాసనం కూర్చున్న తర్వాత దావీదు ప్రశాంతముగా తన దేశంలో సుఖముగా ఉండినట్టు ఎక్కడ రాయబడలేదు. పరుగులే, ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఇది దేవుని పోరాటం. అందుకనండి సేవ అంటే సావే. సచ్చిన వాడు మాత్రమే దేవుడు పని చేయగలరు. సచ్చిన వాడు అంటే మీకు అర్థమైందండి? మీకు అర్థమైందా? లోకములో ఉన్నట్టు మన శరీరీచ్ఛలన్నిటినీ, నేత్రాస, జీవపడమం, శరీరాస, ఇవన్నీ కూడా నశించిపోవాలి మనలో. ఇవన్నీ కూడా పూర్తిగా నశించిపోవాలి. లోక ఆశలు, శరీర కోరికలు, శరీర వ్యసనాలు, శరీర వాంఛ, కామ వాంఛ, పాపమ క్రియలు, లోక కార్యాలు, పాపమ కార్యాలు మన జీవితంలో ఈ లోకంలో ఏది కూడా ఏర్పాటు చేయకూడదు. వీటినన్నింటినీ చంపుకుంటేనే ఇక్కడ సేవలో నిలబడాలి. అక్కడ నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, అక్కడ సంఘాన్ని కట్టగలరు, అక్కడ నీ ఆత్మీయ జీవితాన్ని కట్టగలరు, అక్కడ నీ భక్తి జీవితాన్ని కట్టగలరు, అక్కడ నీవు జ్ఞానవంతురాలుగా దయాప్రాప్తురాలనే ముద్ర నీ నొసట పడే వరకు పడాలంటే ఈ విధమైనది ప్రభు దగ్గరకు వచ్చావంటే సచ్చిన వారమే. దేవుడు మేడలు ఇస్తాడు, మిద్దులు ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ధనం ఇస్తాడు, దేవుడు సుఖభాగ్యాలు ఇస్తాడు అని ఆశ ఎవరికి చూపించొద్దు దయచేసి. ఒకవేళ మీరు ఎవరికైనా ఎదురు శ్రమే, దుఃఖమే, వ్యాధనే, కష్టమే, బాధే, ఏడుపే, ఆకలి దప్పులే, వస్త్రహీనతే, సరైన వసతులు ఏమీ కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ప్రతి అవసరానికి సంబంధించి ప్రతి దినము నీకేది కావాలో నువ్వు ఎవరిని అడగకుండా ఆ ప్రార్థన చేస్తావు. చూసావా? ప్రార్థన చేసి ముగించే లోపు నీ ఎదుకు వచ్చేస్తాయి. హల్లెలూయా. ప్రార్థన చేసి ముగించే లోపు నీ ఎదుకు వస్తాయి. మేము ప్రార్థన చేసాం ఒక ఆయన కోసం 2 లక్షలు కావాలి. ఆయన అక్కడ సభ చూసిన మందిరాన్ని ప్రార్థన అయ్యేటప్పుడు నీకు డబ్బులు వస్తాయని చెప్పి ఎలా వచ్చేది తెలియదు. మీరు నమ్మండి, నమ్మకూడదు. 2 లక్షలకు పైగానే ఆయనకి డబ్బులు వచ్చాయి ప్రార్థన చేసి. చివరి ప్రార్థన నేనే చేశాను. 1.5 గంటలు ప్రార్థన చేసి నిడతే ప్రార్థన ఆపమంటారు, వాళ్ళు కొడతాను. నేను ఆపట్లేదు, పరిశుద్ధాత్మ నడిపించాను. దేవుడికి స్తోత్రం. 1.5 గంటలు ప్రార్థన చేస్తాం. ప్రార్థన ముగించేటప్పటికి ఊళ్ళోకి ఆయనకి డబ్బులు వచ్చాయి. ఒక్కొక్కరు 50,000, 10,000, 20,000 చేశారు. పట్టణంలో ఉందట కాబట్టి రాష్ట్రం గారికి సంబంధించిన బాబు ఆవిడ ఎంత 60,000, 70,000 ఆవిడ మందిరం కోసం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. తీర్మానాలు, ప్రమాణాలు దేవుని కొరకు
మన యొక్క కట్టుబాటు ఎలా ఉండాలంటే మందిరం విడిచిపెట్టాలంటారు. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం చివరిగా చెప్తున్నాను, 38, 39లో చెప్పాడు ఆయన. వారి అర్పణలు, వారి యొక్క దశమ భాగాలు వారు ఎన్ని తీసుకొచ్చి యాజకులకు ఇస్తారని చదవము. ఒకసారి నేను ముగించేస్తాను, వచ్చే వారం సేవకు మాకు చెప్తాను. త్వరగా 10వ అధ్యాయం 38, 39 నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 38. లేవీయులు ఆ 10వ వంతు తీసుకుని రాగా అహరోను సంతతి వారైన యాజకులు ఒకరిని వారితో కూడా ఉండవలని 10వ వంతులో ఒక వంతు లేవీయులు దేవుని మందిరంలో ఉన్న ప్రధాన గదిలోనికి తీసుకుని రావాలని నిర్ణయించుకుంటూ ఇశ్రాయేలు లేవీయులు ధాన్యమును ద్రాక్షరసము నూనెను తేగ సేవ చేయ యాజకుల ద్వారా పాలకులను నాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములకు మందిరపు గదులలోకి వచ్చేవారని మా దేవుని మందిరం ఏమన్నాడంటే మనుషులు చెప్పే మాటలు కాదండి. అమ్మ ఇలా పాస్టర్ ఇలా చెప్పాడు, ఎక్కడికైనా మేము వెళ్ళిపోతాం ముందుగా చెప్తున్నాడే ఉంటాను. వాక్యం చెప్తుంది, నువ్వేం తీసుకొచ్చినా దేవుని మందిరంలో తీసుకొస్తావు. అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. అవే చూస్తాను నీ హస్తాలు, అవే చూస్తాను మన హస్తాలు. దేవుడు మందిరం విడిచిపెట్టకూడదు. నేను అది ఇచ్చాను ఇది ఇచ్చాను నా మాట ఎవరు, అది కాదండి. మనం అందరం దేవుని మాట. హల్లెలూయా. మన వయసుని బట్టి మనం ఇతరులకు గౌరవించుకోవాలి. నా జ్ఞానం ఉంది కదా, నెక్స్ట్ వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే సంఘంలో చిన్న పెద్ద అనేది చాలా ప్రాముఖ్యత కలిగి వారి వయసుని బట్టి మనం గౌరవించాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు నిన్ను గౌరవిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఇతరులకు గౌరవించినప్పుడు నీకు ఎవరు గౌరవము, మన వయసుకి మనం గౌరవం ఇవ్వాలి, వారిని ప్రేమించాలి, లోబడాలి, తగ్గించుకోవాలి, ఒకరినొక సమాధానం కలిగి ఉండాలి, ఒకరినొక ప్రేమ కలిగి ఉండాలి. అందరూ కలిసి దేవుని పనిలో పరిశుద్ధ ఈ మందిరాన్ని పరిశుద్ధముగా ఈ మందిర పరిచయలో పాలుభాగస్తులం అవ్వాలి. దేవుని పరిచయం చేయాలంట ఒక దైవజనుడు చెప్పాడు, వాళ్ళు కూడా పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధ మందిరంలో పరిచయం చేయడానికి పరిశుద్ధత కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇంతకుముందు చెప్పిన విషయాలన్నీ పక్కన పెట్టి వాటినన్నిటిని దూరం చేసి దేవుని పని కొరకు నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. దేవుని స్తోత్రం. అప్పుడు మందిరం ఎలా కట్టబడుతుందో, సంఘం ఎలా కట్టబడుతుందో, ఆ కుటుంబం అలా కట్టబడాలి. ఆ వ్యక్తులు అలా వర్ధిల్లుతారు, వారు అలా అభివృద్ధి పొందుతారు, వారు అలాగా ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుని స్తోత్రం. సంఘంలో ప్రతి ఒక్కరికి పని ఉంది, అందరికీ పని ఉంది. దేవుని పని మర్చిపోవద్దు. దయచేసి ప్రార్థించండి. నూతన కుటుంబాలతో ఇలాగే ఉండిపోవడానికి వీలేదు. ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ ఉండాలి. అలాగే ఈ గోడ తీయాలని అనుకుంటున్నాం, తీసేస్తాం. వీలైతే ఈ మధ్యలో తీసేస్తాం, తీసి మొత్తంగా చేస్తాం. దీనికోసం కూడా మీరు ప్రార్థిస్తాం. ఎందులో కూడా రాజీ పడవలసిన పని ఉండదు. దేవుని పని విషయం మనం రాజీ పడవద్దు. హల్లెలూయా. దేవుని పని కోసం అడుగులు కట్టుకోండి, అవసరమైతే ఉపవాసం ఉండండి. మీ కుటుంబాలు మీరు కాపాడుకునే ప్రార్థన కలిగి దేవుని ఆత్మ సహాయంతో దేవుని సన్నిధి దేవుని ఆత్మతో ఉండేలాగా ఎల్లప్పుడూ దేవుని కలిగి మీరు ఉండండి. అట్టి కృప పరిశుద్ధ ఆత్మ దేవుని సన్నిధి మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం.